మూసీ కుంభకోణం వెనుక రాహుల్ గాంధీ. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపిస్తున్నారు. పిల్లాడు పిలిచినా వస్తానన్న ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? కేటీఆర్ తీవ్ర ఆరోపణలు. నువ్వు ఎప్పుడైతే మైక్ అందుకున్నావో ఖతం ఖతం అయిపోయా, బొగ్గే. మైక్ ప్రశాంతంగా నడుస్తుంది. ఆ హరీష్ రావో ఇంకెవరో రకరకాల ఇష్యూస్ మీద వాళ్ళు ఏదో ఫైట్ చేసుకుంటూ వెళ్తున్నారు, కొద్దిలో గొప్ప అన్నట్టుగా. సరే, అర్హత ఉన్నదా లేదా పక్కన పెట్టండి. ఏదో ఇష్యూనైతే టేకప్ చేసి దాని గురించి అయితే మాట్లాడుతున్నారు కదా. సైలెంట్గా ఉన్న నువ్వు మైక్ అందుకున్నావు, ధబాలం అనేది ఎత్తేసినావు. ఇప్పుడు ఏమైంది? సమంత నాగ చైతన్య ఆ చర్చ అంతా అందులోకి వెళ్ళిపోయింది. సరే, మీరు మాట్లాడిన దానికి కొండా సురేఖ మాట్లాడింది కూడా, ఆమె మాట్లాడింది కూడా తప్పే. కానీ ఇష్యూ ఏమైంది? అసలైన ఇష్యూస్ అన్ని డైవర్ట్ అయిపోయినాయి. మళ్ళీ ఎంటర్ అయినావు బొగ్గు. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు మీ నాయన పంపిస్తాను కదా. 28,000 ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాటిని కూలగొట్టాలి. రేపొద్దున మీడియా మళ్ళీ కూలగొడుతున్నారో అని వార్తలు రాస్తే మంచిది కాదు. పాజిటివ్గా రాయాలి. మీరు ఏదో ఒకటి చేయకపోతే మనం ఈ మూసిని కాపాడుకోలేమని చెప్పింది ఎవరు? మీరు ఒక మధ్య మార్గంగా ఒక సూచన చేయండి. ఒకటి వెరీ క్లియర్, మేము ఈ హైడ్రా చేస్తున్న పనులను మేమేమి ప్రతిదాన్ని హర్షించట్లే. అసలు దొంగలు మీరే. 55 చెరువులు హైదరాబాద్లో ఉన్నవి రియల్ ఎస్టేట్ కంపెనీలకు రాసిచ్చిన దాని గురించి ఆన్సర్ చేయి నీకు దమ్ముంటే. 55 చెరువులని సిఎస్ఆర్ కింద ఎవరెవరికి రాసిచ్చినావు? ఆ చెరువుల పరిస్థితి ఏంటి? ఇవాళ చూపిస్తావా కేటీఆర్? నేను చూపిస్తా ఫీల్డ్లోకి తీసుకెళ్ళి ఏ చెరువు ఎంత కబ్జా అయిందో విత్ ఎవిడెన్స్. నీకు దమ్ముందా? వచ్చే దమ్ముందా? నువ్వు ఇవాళ బుల్డోజర్ల గురించి దీని గురించి మాట్లాడుతా ఉన్నావు. నువ్వు రెస్పాండ్ అవ్వు నీకు దమ్ముంటే. 55 చెరువులు ఎవడబ్బ సొమ్మని కంపెనీలకు రాసిచ్చినావు, దాని మీద ఆన్సర్ ఉండదు. నీకు మూసీ మీద ఒక మధ్య మార్గంగా ఒక సూచన చేయి, సలహా చేయి. మేము చెప్తున్నాం ఏమని? మీరు ఒకేసారిగా ఈ మూసీ పరివాహక ప్రాంతాన్ని ఖాళీ చేయడం కుదరదు. ఒక 2 కిలోమీటర్ల స్ట్రెచ్ని ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోండి. ఆ ప్రజలకు ఇల్లు పోతే ఇల్లు, భూమి పోతే భూమి, ఎంత భూమిలో ఏ ఇల్లు అయితే ఉందో అన్నీ. ఇప్పుడు ఒక 80 గజాల్లో ఒక 2 ఫ్లోర్లు ఇల్లు కట్టుకున్నాడు అనుకుందాం. అది అక్రమమో సక్రమో ఏదో కట్టుకున్నాడు. ఆయనకి ఆ స్థాయిలో ఆయనకి నచ్చే, ఆయనని సాటిస్ఫై చేసే పరిహారం వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చి ఒక 2 కిలోమీటర్ల వరకు ఫస్ట్ ఖాళీ చేయండి. నెక్స్ట్ ఇంకొక 2 కిలోమీటర్లకు వెళ్ళండి. ఈ రకంగా మనం చేసుకుంటూ వెళ్తే అది 5 ఏళ్ళు అవుతుందో 6 ఏళ్ళు అవుతుందో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా దాన్ని చేయగలుగుతాం. మీ ఇండ్ల కూల్చివేత, ఇండ్లు తీసేయడం అన్నది ఎంత ఇంపార్టెంట్, ఆ మూసీని బాధితులని రక్షించుకోవాలన్నది మనం ఎంత ఇంపార్టెంట్, ఆ మూసీని రక్షించాలన్నది కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో చెరువులు ఖతమైపోయినాయి, నాలాలు ఖతమైపోయినాయి, మూసీ ఖతమైపోతున్నది. పడ్డ నీళ్లు ఎక్కడ పోవాలా? ఇది దక్కన్ పీఠభూమి. అసలు ఎప్పుడో పాత 50 ఏళ్ళకి 60 ఏళ్ళ కింద కట్టుకున్న ఇల్లు మునిగిపోతున్నాయి. ఇవాళ ఏనాడు లేదు ఈ కాలనీలు మునిగిపోవడం అన్నది. ఎందుకు మునిగిపోతున్నాయి? ఇగో ఈ దొంగలు చెరువులని కంపెనీలకు ఇచ్చేసి కబ్జాలు చేస్తే ఈ పరిస్థితి వచ్చింది. సో ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడు వీళ్ళు అన్న దాంట్లో కూడా తప్పులేదు ఒక విషయం. ఎందుకంటే ఈ మూసీ మీద 1,50,000 కోట్లు దేనికోసం? ఉన్న ప్రయారిటీస్ ఏంటి? విద్య ఏది, వైద్యం ఏది, ఉపాధి ఏది? వీటన్నింటి గురించి కదా మనం మాట్లాడాల్సింది. 1,50,000 crores దేనికోసం?